వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైజాగ్ లో గ్రీన్ ఎనర్జీ దిశగా చంద్రబాబు పిలుపు. గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ప్రపంచానికి సందేశమని వ్యాఖ్య. ఇండియా EU సమ్మిట్ లో ఏపీ ఆలోచనలకు అంతర్జాతీయ ప్రశంస. పర్యావరణమే ఆర్థిక అభివృద్ధి మూలమన్న చంద్రబాబు. జగన్ పగటి కలలు కంటున్నాడు అని బుచ్చయ్య చౌదరి ఫైర్. చంద్రబాబు ధైర్యంతో రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలో పడిందని కితాబు. అనపర్తిలో టీడీపీ సేవలపై ప్రజా విశ్వాసం పెరిగిందని వ్యాఖ్య. కూటమి పాలనలో ప్రతి రంగంలో వేగవంతమైన మార్పు వచ్చిందన్న బుచ్చయ్య. 2 సంవత్సరాల్లో 4.48 లక్షల కోట్ల అప్పులు చేశారని కాంగ్రెస్ పై దాసోజు ఫైర్. ప్రజల భవిష్యత్తు రుణభారంలో మునిగిందని తీవ్ర విమర్శ. కాగ్ నివేదికతో బయటపడిన ప్రభుత్వ ఆర్థిక వైఫల్యం. ప్రతిరోజు కొత్త అప్పు, కొత్త భారమని శ్రవణ్ వ్యంగ్య. ఎన్ని అవాంతరాలైనా SLBC టన్నెల్ పూర్తి చేస్తామన్న కోమటిరెడ్డి. రాయలసీమకు పచ్చని భవిష్యత్, నీటి మార్గం సిద్ధమని వ్యాఖ్య. ఆలస్యం చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు జీవనాధారం అని మంత్రి స్పష్టం. అడవులు కొందరి సొత్తు కావు అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణపై పవన్ ఆదేశాలు. ప్రజా వనరులు దోపిడీ అసహ్యమని డిప్యూటీ సీఎం వ్యాఖ్య. ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తప్పవని వ్యాఖ్య. వైజాగ్ లో జరిగిన ఇండియా EU బిజినెస్ రౌండ్ టేబుల్ అంతర్జాతీయ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా వంటి దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రసంగం చేశారు. భూతాపం, గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. మనం గ్రీన్ ఎనర్జీ వైపు మారకపోతే ఆర్థిక, పర్యావరణ విపత్తులు తప్పవు అని హెచ్చరించారు. భారత్ EU భాగస్వామ్యం ప్రపంచాన్ని సుస్థిర అభివృద్ధి దిశగా నడిపించగల శక్తి అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక ఆధారిత పరిశ్రమలు, నూతన పెట్టుబడులు కలిపి ఆర్థిక వృద్ధి సాధ్యమని నాయుడు పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేసి దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు. ప్రపంచానికి ఒక గ్రీన్ ఎనర్జీనే కింగ్ అని ప్రకటించిన ఆయన వ్యాఖ్యలు సదస్సులో హైలైట్గా మారాయి. విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న CII భాగస్వామ్య సదస్సు రాష్ట్ర పరిశ్రమల చరిత్రలో కొత్త అధ్యాయం రానుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, మేటా వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు పాల్గొననున్నాయని ఆయన తెలిపారు. రుషికొండ బీచ్ వద్ద సైకత శిల్పాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ మాజీ ప్రభుత్వం అవినీతి వల్ల పారిపోయిన పరిశ్రమలు ఇప్పుడు తిరిగి ఏపీ వైపు చూస్తున్నాయి అని అన్నారు. ఈ సదస్సుతో పెట్టుబడుల ప్రవాహం పెరిగి రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమల అనుకూల వాతావరణాన్ని తీసుకొస్తుందని, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశానికి పరిశ్రమల గేట్వే అవుతుందని పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ సొంతంగా పలు కంపెనీలకు భూమి పూజ చేయడం ఈ పెట్టుబడి యుగానికి నాంది అవుతుందని గంటా తెలిపారు. ఈసారి ఒక ప్రెస్టీజియస్ కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు యువనాయకులు లోకేష్ బాబు గారు మన భీమిలి నియోజకవర్గంలో 6 కంపెనీస్కి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. అందులో ఇంక్లూడింగ్ రహేజా, దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపనలు అవుతూ ఉన్నాయి. అలాగే రేపు మార్నింగ్ నుంచి 15 సాయంత్రం దాకా కూడా ఏ కంపెనీలు ఏంటనేది మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో MOUలు రెడీ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో MOUలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం. ఎందుకంటే ఒక మంచి కాస్మోపాలిటన్ కల్చర్, ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం. గూగుల్ సంబంధించిన CEO సుందర్ పిచై గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఒక వైజాగ్ అనే ఒక సిటీ, ఒక బ్యూటిఫుల్ సిటీ, కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం, ఆ పక్కనే ఎత్తైన కొండలు, స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం, అలాగే చాలా మంచి పచ్చదనంతో కూడిన గ్రామీణ ప్రాంతం, అలాగే అరకు, పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం, ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం. మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తా ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల యొక్క
వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతా ఉంది. గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు. అంటే మన అమరరాజా బ్యాటరీస్ కావచ్చు, అలాగే లూలు కావచ్చు, ఇవే ఏ అయితే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడి నుంచి పరిశ్రమలు కూడా పారిపోయాయి. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది. రేపు సమ్మిట్ లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, లూలు సీఎండి. అలాగే దానికి భూమి పూజ కూడా జరుగుతూ ఉంది. నాకు నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఒక 10-15 మంది ఫోన్లు చేశారు. సార్ మాకు ఫ్రోజన్ అయిందంటున్నారు ఈడీబీ వాళ్ళ ఎంఓఎస్ చేయడానికి, కొంచెం దయచేసి వీలైతే కొంచెం మాకు చెప్పి మావి కూడా ఇంక్లూడ్ చేయండి సార్ అని చెప్పి నాకు డైరెక్ట్ గా చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. గతంలో పార్ట్నర్షిప్ సమ్మిట్లు అన్ని రాష్ట్రాలు, గుజరాత్ తో సహా, హైదరాబాద్ తో సహా, కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు కూడా ఈ సమ్మిట్ చేయడం అనేది కామన్. అయితే దీనికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎందుకంత క్రేజ్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న నాయకత్వం, అటువంటి నాయకత్వం ఉంది కాబట్టి క్రేజ్ వచ్చింది. అందుకే ఇది గ్రాండ్ సక్సెస్ అవుతా ఉంది. దాదాపు మెజారిటీ ఎంఓఎస్ అన్ని కూడా మన భీమిలి నియోజకవర్గంలో అవుతా ఉన్నాయి. ఈ రోజు లోకేష్ బాబు గారు చేసే 6 ఫౌండేషన్స్ కూడా మొత్తం మన భీమిలి, దట్టు మధురవాడ, ఎండాడ ప్రాంతంలోనే జరుగుతూ ఉన్నాయి. ఇంకా రేపు జరిగే వాటిల్లో కూడా ప్రజా సంక్షేమాన్ని వేగంగా, పారదర్శకంగా అందించేందుకు సాంకేతికతను ప్రభుత్వ విధానంలో భాగం చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్ ద్వారానే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి పేద కుటుంబానికి లబ్ధులు సజావుగా జరిగేందుకు డేటా ఆధారిత వ్యవస్థలు సృష్టించామని వివరించారు. స్మార్ట్ పద్ధతుల్లో పథకాలు అందించడం వల్ల అవినీతి తగ్గి లబ్ధిదారుల విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. ప్రతి పౌరుడి జీవన ప్రమాణాన్ని సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే మెరుగుపరచగలమని అన్నారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో డిజిటల్ టూల్స్ వినియోగం వల్ల అభివృద్ధి వేగవంతమైందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సాంకేతికతను సామాజిక మార్పు సాధనంగా ఉపయోగిస్తే పేదరిక నిర్మూలన సాధ్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని దానిలో భాగంగానే మంతని మండలంలో సోమన్పల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఎందుకంటే ఇక్కడ బడుగు వర్గాలకు సంబంధించిన సోదరులు, సోదరిమణులు, ప్రత్యేకంగా దళిత వర్గాలకు సంబంధించి, నేతకాని వర్గానికి సంబంధించి, మాదిగ, మాల, బలహీన వర్గాలకు సంబంధించిన మిత్రులు వారందరినీ కూడా గుర్తించి ఈరోజు ఇల్లు లేని నిరుపేదకి ఇవ్వాలనే ఆలోచనతో 228 ఇల్లులు ఇక్కడ నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు అంతా కంప్యూటరైజ్డ్ పర్మిషన్లు ఉన్నాయి. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కాలువ టన్నెల్ పనులు పూర్తి చేసి తీరుతాం అని దృఢంగా చెప్పారు. ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తూ ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని, పూర్తయితే లక్షల ఎకరాలు పచ్చదనం చాటవచ్చని అన్నారు. నీరు రైతుకు చేరితేనే అభివృద్ధి నిజమైందని పేర్కొన్నారు. టన్నెల్ పనులు వేగవంతం చేయడానికి అదనపు యంత్రాలు, మానవ వనరులు వినియోగించాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తవగానే రాయలసీమ రైతులకు జీవనాధారం లభిస్తుందని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ఓవరాల్గా మీకు అందరికీ తెలుసు, ఎస్ఎల్బీసీ మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఏ విధంగా సర్వే చేసుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అది ఒకవేళ స్టార్ట్ అయితే 2 years నుండి కంప్లీట్ చేస్తే ఏఎంఆర్కి 24 hours 2 పంటలు నీళ్ళు వచ్చే విధంగా 30 TMC మనకు అలాటెడ్ వాటర్ అది పూర్తి చేసినట్టయితే తప్పకుండా మాకు 2 పంటల నీళ్ళతో పాటు ఈ ఫ్లోరైడ్ వాటర్, గ్రౌండ్ వాటర్ పెరిగిపోయి, లెవెల్స్ పెరిగిపోయి ఫ్లోరైడ్ పెరుగుతుంది. కాబట్టి దాని శాశ్వత పరిష్కారం ఫ్లోరైడ్కు, సాగునీరుకు, తాగునీరుకు దాన్ని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మంగళపేట అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజిలెన్స్ రిపోర్టులను ప్రతిపాదికగా తీసుకుని అడవుల్లో ఎవరి పేరుతో ఎంత భూమి ఆక్రమించబడిందో పారదర్శకంగా ప్రజలకు తెలియాలి అని ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఆ భూములు ఎలా వచ్చాయన్న దానిపై స్పష్టత తీసుకురావాలని పేర్కొన్నారు. అన్ని వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరచాలని సూచించారు. ప్రజా వనరులు కొందరి చేతుల్లోకి వెళ్లడం అసహ్యకరమైన విషయం అంటూ మండిపడ్డారు. అటవీ ప్రాంతాలను కాపాడడం ప్రభుత్వ ప్రాధాన్యత అని పవన్ అన్నారు. అడవుల రక్షణ అంటే పర్యావరణ రక్షణ, అది భవిష్యత్ తరాలకు మన బహుమానం అని స్పష్టం చేశారు. అటవీ ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విజయోత్సవ సభలో హీరో విజయ్ దేవరకొండ నటి రష్మిక మధ్య స్నేహబంధం చర్చనీయాంశమైంది. రష్మికను చూసి గర్వంగా ఉందని, ఆమె కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని విజయ్ పేర్కొన్నారు. నన్నెవరైనా గెలికితే నేను రియాక్ట్ అవుతా, కానీ రష్మిక మాత్రం ఎవరిని విమర్శలు చేసినా పట్టించుకోదు, అదే ఆమె బలం అంటూ ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. విజయ్ మాటలకు రష్మిక కంటతడి పెట్టింది. ఈ సందర్భంగా అభిమానులు హర్షధ్వానాలు చేశారు. రష్మిక ప్రొఫెషనల్ గా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా బలమైన మహిళ అని విజయ్ అన్నారు. సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే ఒత్తిడులను ఎదుర్కొంటూ ముందుకు సాగడం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తన గురించి ఏముండదు, ఎప్పుడు చుట్టుపక్కల డైరెక్టర్ హ్యాపీ ఉండాలి, యాక్టర్స్ హ్యాపీ ఉండాలి, సెట్ మీద అంతా జరగాలి. నా బీట్ అబౌట్ వర్క్, బియాండ్ వర్క్, షీ ఈస్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. షీ ఈస్ స్టిల్ టుడే ఆల్వేస్ ఆల్మోస్ట్ డూయింగ్ వాట్ షీ ఈస్ టోల్డ్. ఏది చేయమంటే అది చేసేది. ఫ్రమ్ దట్ పాయింట్ టు ద ఉమెన్ షీ ఈస్ బికమ్ టుడే, where she decides to pick up a script like this, where she decides in the peak of her career that I want to give my time, my energy, this is a story I want to tell. And while making this film, she was like, I don't know how many people will come and watch this, but it's a story I want to tell, and I know whoever sees this, it'll mean so much to many people who see this. And to see this journey, Rashi, I feel so proud of your journey, of everything you have become as a woman, of the woman you are. And I've seen, like Bhuma, like many of you who are feeling this, she's been bullied like everybody. And irrespective, అంటే నన్ను ఎవడైనా ఏమైనా గెలికితే నేను రివర్స్లో వెళ్తా మళ్ళీ. రష్మి ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు షీ జస్ట్ పుట్స్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద అదర్, గోస్ టు వర్క్, షీ స్టిల్ చూజెస్ kindness every day, and she's like, I don't want this world to change me. And I used to tell her, breathe, because you're not going anywhere, you're going to be here for a long time. One day the world is going to see you for who you are. Someday, with time, give it time, you just do your thing and the world will see you. And Rashi, I don't know if it has already happened, if it's happening, if it will happen in the future, but we all should protect who you are, and you should always stay who you are in your journey. And you're an amazing woman. Rashi, I wanted to say that I'm proud that you're standing here with a film that may give strength to others who might need it. Even though while making this film, there were so many moments of lows and highs that you had. And this is not just cinema, this is a purpose. And to everybody out there, to all my young boys and girls out there, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరుగుతున్న ఇండో-యుఎస్ స్ట్రాటజిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదస్సులో గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. భారత, అమెరికా వ్యాపార, సాంకేతిక భాగస్వామ్యంపై చర్చలతో ఈ సమావేశం కొనసాగింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీ కేంద్రంగా ఎదుగుతోందని, గ్లోబల్ పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టించామని వివరించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెంచాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డి అనేక దేశ ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆలయ ప్రాంగణంలో నడుస్తున్న నిర్మాణ పనులు, రోడ్లు, తాగునీటి సదుపాయాలు, భక్తుల సౌకర్యాలపై అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించారు. ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత చొరవతో ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించారని వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేములవాడ ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక. ఇక్కడి అభివృద్ధి పనులు నాణ్యతతో కూడినవిగా ఉండాలి అని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు.
ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేసిన క్రమంలో సుమారు 150 కోట్లతో ఆలయ అభివృద్ధి అదేవిధంగా పట్టణ అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి గారి సూచనలు సలహాలు వారి ఆశీస్సులతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఇటీవల వారు స్వయంగా వచ్చి రాజన్న ఆలయంలో పరిశీలన జరిపి వారు చెప్పిన సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రణాళికబద్ధంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవల కోసం ఆల్టర్నేటివ్గా భీమేశ్వర ఆలయంలో తగు ఏర్పాటు చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం హార్లీ హిల్స్ ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. సహజ సిద్ధ సౌందర్యం, వాతావరణ ఆకర్షణతో ఆంధ్ర ఊటీగా పేరు పొందిన ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. హార్లీ హిల్స్ లో గవర్నర్ బంగ్లాలో రాత్రి బస చేసిన అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశమై మౌలిక సదుపాయాలపై చర్చించారు. పర్యాటకులను ఆకర్షించే కొత్త ప్రాజెక్టులు, రోడ్ల విస్తరణ, ఆరోగ్య సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్శనలో జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ తో పాటు బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. హార్లీ హిల్స్ ను అంతర్జాతీయ పర్యాటక ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి, నటి అంజలి దర్శించుకున్నారు. శ్రీవారి దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా నటి అంజలి మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి సన్నిధికి వస్తే ఎప్పుడూ ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అని భావోద్వేగంతో అన్నారు. ప్రతి సందర్శన కొత్త ఆత్మశాంతి, భక్తి ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. భక్తులు, అభిమానులు వారిని చూసేందుకు ఆలయం వెలుపల పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమలలోని పవిత్రత, ఆధ్యాత్మిక శక్తి తనను ప్రతిసారి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. దర్శన అనంతరం వారు భక్తులతో పలకరించి భక్తి భావంలో మునిగిపోయారు. అందరికీ నమస్కారం. ఈరోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చాము. మంచి దర్శనం, బాగుంది, ప్రశాంతంగా ఉంది. అండ్ ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ తీసుకుని ఊరెళ్తాము. సో ఈ రోజు కూడా అది జరిగింది అండ్ చాలా సంతోషం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇంకొకసారి రావడానికి. నెక్స్ట్ లైన్అప్ లో ఉన్నాయండి, అఫీషియల్ అనౌన్స్మెంట్ చెప్తాం. థ్యాంక్ యూ మేడం. ఈరోజు స్వామివారి నిజరూప దర్శనం జరగటం చాలా అద్భుతం. చాలా చక్కటి దర్శనం జరిగింది. చక్కటి ప్రసాదాలు, చాలా తృప్తిగా, చాలా ఆనందంగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ పై తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ పగటి కలలు కంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. వైసీపీ విధ్వంస పాలన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాటలోకి తీసుకురావడం చంద్రబాబు నాయుడు ధైర్యం వల్లే సాధ్యమైందని అన్నారు. అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలిచిందని, నల్లమిల్లి కుటుంబం ప్రజలకు చేరువై సేవ చేస్తున్నందుకు అభినందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. పరిశ్రమలు, వ్యవసాయం, విద్యా రంగాల్లో ప్రగతి స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలు ఆయనకు అండగా నిలవాలని బుచ్చయ్య చౌదరి పిలుపునిచ్చారు. కార్యక్రమాలు అమలవుతున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, పారిశ్రామికవేత్తలు తరలి వస్తూ ఉన్నారు. ఒకవైపు విశాఖపట్నం అభివృద్ధి బంధాల ముందుకు సాగుతుంది, రాయలసీమ అభివృద్ధి బంధాల ముందుకు సాగుతుంది. నీటిపారుదల రంగానికి పెద్దపీట వేసుకుంటూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ ఉన్నాం. అలాగే రాజధాని నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ పరిస్థితుల్లో చేతులడిగిన వైఎస్ఆర్ పార్టీ అభూత కల్పనతో ప్రచారం చేసుకుంటూ ముందుకు వస్తా ఉంది. తిరిగి అధికారంలోకి వస్తామన్న భ్రమంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతిదానికి అవాకులు చవాకులు పెడతా ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాని వ్యక్తి, బెంగళూరు ప్యాలెస్ లో తలదాచుకున్న వ్యక్తి ఇవాళ రకరకాల
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అభూత కల్పనతో మెడికల్ కాలేజీలు పెడుతున్నారని చెప్పిన వ్యక్తి పునాదురాలు వేసాడు కానీ కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి. ఇవాళ మొత్తం ఎక్కడికక్కడ పండబెట్టాడు. ఒక టీచర్ నియామకం లేదు, ఒక లెక్చర్ నియామకం లేదు, ఒక డాక్టర్ నియామకం లేదు, ఒక పారా సిబ్బంది లేదు. ఎక్కడ వేసిన కొందరు అక్కడే ఉంది. దాన్ని సరిదిద్దడం కోసం పీపీపీ ప్రాజెక్ట్ చేస్తే దాన్ని వక్ర భాషను చెబుతున్నాడు. పేద ప్రజలకు సీట్లు పెరుగుతాయి, పేదవాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది, దాన్ని కూడా వక్ర భాషను చెబుతున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అంటే పట్టుమని 10 మంది రాలా. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి భయభ్రాంతి పూర్తి చేసి స్కూల్ పిల్లల్ని స్కూల్ ముగించేసి తీసుకొద్దామని ప్రయత్నం చేస్తే కూడా ఫెయిల్యూర్ అయ్యారు. అటర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ఈ రోజున తప్పుడు పని చేస్తున్నాడు. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు ప్రైవేటీకరణ ఎన్ని చేయలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే నోరు మెదిపావా? గంగవరం పోర్టుని ఆంధ్రప్రదేశ్ చెందిన నాయకులు నడుపుతున్న ఆ గంగవరం పోర్టుని ఎందుకు ఆదాన్ని కట్టబెట్టావు? నీ దోపిడీ విధానానికి తరలేపింది నువ్వు. ఇవాళ ఈ విధంగా మాట్లాడటం సరైన విధానం కాదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ పోకడేమిటో. మొన్న తుఫాన్ వస్తే నువ్వు బయటకు వచ్చావా? ఎప్పుడు వచ్చావు? వారం తర్వాత 10 రోజుల తర్వాత బెంగళూరు తీరిగ్గా వస్తావా? తుఫాన్ రోజున ఏమైపోయావు? అదే దుబాయ్ నుంచి మానిటర్ చేసుకుంటూ వచ్చిన వెంటనే ఫీల్డ్లోకి వెళ్ళి బాధితులను ఆదుకోవడం కోసం విశేష కృషి చేసిన చంద్రబాబు మీద రాళ్ళు వేయడానికి ప్రయత్నం చేస్తావు. నీకు అసలు తుఫాన్లు అంటే తెలుసా? రైతుల పక్షాన్ని ఎలా మాట్లాడాలో ఏం చేయాలో తెలుసా? ధాన్యం కొన్నావా? గతంలో కొన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చావా? ఇవాళ కొన్న వెంటనే డబ్బులు ఇస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ధాన్యం అమ్మే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రైస్ మిల్లర్స్ కాదు, నేను ప్రభుత్వం కొనుక్కుంటే బాగుంటుందనే ఆలోచన రైతాంగం ఉన్నారంటే రేపే ముఖ్యమంత్రి అవుతా, సాయంత్రానికి ముఖ్యమంత్రి ఏక్ దిన్ కా సుల్తాన్ జగన్మోహన్ రెడ్డి. పగటి కళ్ళకు అంటున్నాడు. పాపం ఆ పగటి కళ్ళగానే మిగిలిపోతాయి కానీ మరొకటి కాదు. తప్పుడు ప్రచారాలతోటి ప్రజలను నమ్మించాలి, వంచన చేద్దాం అనుకుంటే వంచన సర్పం ఎప్పుడు సాగదు. కొంతకాలం మోసం చేసి అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు. అలాంటి పాపం నిర్వేదనలో కూరుకుపోతా ఉన్నాడు. మళ్ళా మెంటల్ వస్తుందేమో భయంగా ఉంది మా అందరికీ కూడా. భయంతో ఆ మెంటల్లో ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో తెలియని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. రేపే ముఖ్యమంత్రి అవుతా, సాయంత్రానికి ముఖ్యమంత్రి ఏక్ దిన్ కా సుల్తాన్ జగన్మోహన్ రెడ్డి. పగటి కళ్ళకు అంటున్నాడు. పాపం ఆ పగటి కళ్ళగానే మిగిలిపోతాయి కానీ మరొకటి కాదు. తప్పుడు ప్రచారాలతోటి ప్రజలను నమ్మించాలి, వంచన చేద్దాం అనుకుంటే వంచన సర్పం ఎప్పుడు సాగదు. కొంతకాలం మోసం చేసి అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 4,48,000 కోట్ల అప్పులు చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్రంగా విమర్శించారు. కాగ్ నివేదిక ప్రకారం ఇది చరిత్రలోనే అత్యధిక అప్పు అని తెలిపారు. ఇంత భారీగా అప్పులు చేసి ప్రభుత్వం ప్రజలకు చూపించిన అభివృద్ధి ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. సంక్షేమం పేరిట కేవలం ప్రకటనలకే పరిమితమైన కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా కొత్త రుణాలపై ఆధారపడుతున్నారని అన్నారు. ప్రతిరోజు కొత్త అప్పు, కొత్త భారం. ఈ పరిస్థితి ప్రజలకు భారమవుతోందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి పేరుతో చూపించిన ప్రాజెక్టులు ఎక్కడా పూర్తి కాలేదని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్థిక స్థిరత్వం క్షీణించిందని విమర్శించారు. ప్రజలు ఈ అప్పు బరువును భరించాల్సి వస్తుందని హెచ్చరించారు. లేదు, లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వేమైనా పీకినవా? హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ ఎ మేజర్ ప్రాజెక్ట్? ఏమైనా బిల్డింగ్లు కట్టినవా? ప్రాజెక్టులు కట్టినవా? స్కూళ్ళు కట్టినవా? ఆసుపత్రులు కట్టినవా? కొత్త రోడ్లు వేసినవా? ఎక్కడ పోయి నీ సొమ్మంతా? 3,48,000 కోట్ల రూపాయల పబ్లిక్ డెట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అంటే ఇప్పుడు ఎఫ్సిఐ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కార్పొరేషన్లు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కాకుండానే ఎంతుంటే అదో 1,00,000 కోట్లు ఉంటే దాదాపు 4,48,000 కోట్ల రూపాయల అప్పు. ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి పాల్పడుతున్న రేవంత్ రెడ్డి గారు సిగ్గు లేకుండా ఇంకా ప్రజల దగ్గరకు వచ్చి నాకు ఓట్లేయండి అని చెప్పని ఇవాళ ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రపంచ స్థాయి ప్రదర్శన కలిగిన గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కోసం అభిమానులు సిద్ధమవుతున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కీలక సూచనలు జారీ చేశారు. ఈవెంట్లో 18 సంవత్సరాల లోపు వారు సీనియర్ సిటిజన్లకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. ఇది ఓపెన్ ఈవెంట్ కాదు, కేవలం ఫిజికల్ పాస్ ఉన్నవారికి అనుమతి ఉంటుంది అని రాజమౌళి తెలిపారు. ఈవెంట్ రోజున రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ పూర్తిగా మూసివేయబడుతుందని చెప్పారు. పాస్ లో ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రూట్ మ్యాప్, ప్రవేశ ద్వారాల సమాచారం వస్తుందని వివరించారు. గేట్లు మధ్యాహ్నం 2 గంటలకు తెరుస్తారని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లకు ప్రత్యేక బృందాలు నియమించబడ్డాయని తెలిపారు. ఇటు అభిమానులు నియమాలు పాటించి ఈవెంట్ విజయవంతం చేయాలని రాజమౌళి పిలుపునిచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత అందరినీ ఎలా చేస్తారు, అలాగే ఆన్లైన్ లో పాసెస్ అమ్ముతున్నారు. డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఫిజికల్ పాసెస్ అందజేయబడతాయి, అవి ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి. 15వ తారీఖున రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్, విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్. ఆ రోజు క్లోజ్ చేసేబడుతుంది. సో మన ఈవెంట్ కి ఎలా రావాలి అంటే
విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిల్మ్ సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి. ఆ రోడ్ అనాస్పూర్కి వెళ్తుంది. అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది. అలాగే ఎల్బీ నగర్, వనస్థలిపురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 దాటి ముందుకొచ్చి యూటర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ లోంచి సాంగి మీదుగా మన ఈవెంట్ కి రావచ్చు. అండ్ గచ్చిబౌలి నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైట్ కి తీసుకుంటే సాంగి నుంచి మన ఈవెంట్ కి వస్తారు. సో మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. ఇఫ్ యూ స్కాన్ ఇట్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో. ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి, మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది. అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఇవే కాకుండా మీరు వచ్చే దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి, ఆర్ రైట్ తీసుకోండి, ఆర్ యూటర్న్ తీసుకోండి. ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి. మనందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు, అరే నాకు షార్ట్ కట్ తెలుసురా, ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు. వాళ్ళ మాత్రం మాట వినొద్దు. మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. హ్యాపీగా క్లియర్ గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం. ఈవెంట్ కి అక్కడి నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ. మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి 2 PM నుంచి మధ్యాహ్నం 2 నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి. సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్ లో మంచి స్పాట్స్ దొరుకుతాయి, ఈవెంట్ లో మంచి సీట్స్ దొరుకుతాయి. 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. సో ప్లీజ్ స్టే అట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్స్టార్. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం. కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ని బ్రహ్మాండంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ 15th. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైజాగ్ లో గ్రీన్ ఎనర్జీ దిశగా చంద్రబాబు పిలుపు. గ్రీన్ ఎనర్జీ భవిష్యత్ ప్రపంచానికి సందేశమని వ్యాఖ్య. ఇండియా EU సమ్మిట్ లో ఏపీ ఆలోచనలకు అంతర్జాతీయ ప్రశంస. పర్యావరణమే ఆర్థిక అభివృద్ధి మూలమన్న చంద్రబాబు. జగన్ పగటి కలలు కంటున్నాడు అని బుచ్చయ్య చౌదరి ఫైర్. చంద్రబాబు ధైర్యంతో రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలో పడిందని కితాబు. అనపర్తిలో టీడీపీ సేవలపై ప్రజా విశ్వాసం పెరిగిందని వ్యాఖ్య. కూటమి పాలనలో ప్రతి రంగంలో వేగవంతమైన మార్పు వచ్చిందన్న బుచ్చయ్య. 2 సంవత్సరాల్లో 4.48 లక్షల కోట్ల అప్పులు చేశారని కాంగ్రెస్ పై దాసోజు ఫైర్. ప్రజల భవిష్యత్తు రుణభారంలో మునిగిందని తీవ్ర విమర్శ. కాగ్ నివేదికతో బయటపడిన ప్రభుత్వ ఆర్థిక వైఫల్యం. ప్రతిరోజు కొత్త అప్పు, కొత్త భారమని శ్రవణ్ వ్యంగ్యం. ఎన్ని అవాంతరాలైనా SLBC టన్నెల్ పూర్తి చేస్తామన్న కోమటిరెడ్డి. రాయలసీమకు పచ్చని భవిష్యత్, నీటి మార్గం సిద్ధమని వ్యాఖ్య. ఆలస్యం చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు. ప్రాజెక్టు పూర్తయితే రైతులకు జీవనాధారం అని మంత్రి స్పష్టం. అడవులు కొందరి సొత్తు కావు అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణపై పవన్ ఆదేశాలు. ప్రజా వనరులు దోపిడీ అసహ్యమని డిప్యూటీ సీఎం వ్యాఖ్య. ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు తప్పవని వ్యాఖ్య. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.